హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే కారపూస చేశానండి. కారపూస కోసం 2 కప్పులు శనగపిండి తీసుకొని జల్లించుకుంటున్నాను. శనగపిండి అనేది మనం జల్లించుకుంటే ఈ కారపూస అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. శనగపిండి అనేది కంపల్సరీ జల్లించుకోవాలి. జల్లించుకున్న శనగపిండిలోకి 2 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి అయితే వేసుకొని దీనిలోకి 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి అయితే ఈ పిండిని అయితే కలుపుకున్నానండి. ఈ కారపూస అనేది వంట రాని వారైనా సరే ఈజీగా చేసేయొచ్చండి. సాల్ట్ కారం వేసుకొని పిండిలో ఇలా కలుపుకొని నీళ్లు వేసి చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. మరి చపాతీ ముద్ద అంతా గట్టిగా కాకుండా కొద్దిగా మనకు చక్రాలు ఒత్తుకునేటట్టు కలుపుకొని స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడిగైన తర్వాత ఇలా చక్రాలలాగా ఒత్తుకుంటే ఎంతో రుచిగా ఉండే కారపూస అయితే రెడీ అయినట్లేనండి. ఈ కారపూస చేయడం చాలా ఈజీ అండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.